ఎంత డార్క్గా ఉన్న నెక్ అయినా సరే ఇది అప్లై చేసిన వెంటనే తెల్లగా మారుతుంది. మీ కళ్ళని మీరే నమ్మలేరు. రిజల్ట్స్ అయితే లైవ్లో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఇప్పుడు అందరికీ కూడా డార్క్ నెక్ సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది. పిల్లల్లో చూస్తున్నాం, పెద్దవాళ్ళలో చూస్తున్నాం. లైక్ చాలామంది ఏంటంటే మంగళసూత్ర చైన్స్ వేసుకున్నప్పుడు అక్కడ డార్క్నెస్ ఉంది అంటున్నారు. ఏదైనా జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు అక్కడ కూడా డార్క్నెస్ వస్తుంది అంటున్నారు. ఎక్కడ డార్క్నెస్ ఉన్నా సరే చాలా సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం అండి, ఇది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, లైక్ ఎవరికైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ, ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కానీ ఎవరికైనా రావచ్చు. ముఖ్యంగా మనకి సన్ ట్యాన్ కూడా వస్తుంది. ఇప్పుడు డ్రెస్ అనేది మనకి ఎక్కడి వరకే ఉంటే సో లోపల మనకి డార్క్నెస్ అనేది ఉండదు. ఎక్కడైతే డ్రెస్ లేదో బ్యాక్ సైడ్ కూడా అక్కడ మొత్తం, అంటే బ్లౌజ్ వేసుకుంటే బ్లౌజ్ పైన మనకి స్కిన్ కనపడుతుంది కదా, అక్కడ వరకు డార్క్నెస్ అనేది ఉంటుంది. సో దీన్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా చెప్పండి అని అడుగుతున్నారు. నేను అన్నిటికీ కూడా ఒకటే టిప్ చెప్తానండి. డార్క్ నెక్కి, ఎల్బోస్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి, మొత్తం అన్నిటికీ కూడా నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. దీంతో ఎంత డార్క్గా ఉన్న ప్లేస్, అరాచకంగా మారిన ప్లేస్ అయినా సరే ఫస్ట్ టైంకే చాలా ఫేర్గా మారుతుంది. బెస్ట్ రిజల్ట్ చూస్తారండి. నేను మీకు లైవ్లో కళ్ళ కట్టినట్టు చూపిస్తాను. ఇందులో ఎటువంటి మ్యాజిక్ లేదు. మీరు ట్రై చేసిన 100% సాటిస్ఫై అవుతారనమాట ఈ రిజల్ట్స్తో. ఇంక లేట్ అవుతూ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ముందుగా మనం స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం హడావుడేం చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా చెప్పేస్తానండి. స్క్రబ్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ షాంపూని యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన షాంపూ ఏదైనా పర్వాలేదు. తర్వాత 1 స్పూన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పేస్ట్ కూడా మీ ఇంట్లో ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 లెమన్ అనేది పిండుకోవాలి. లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్క్రబ్ అనేది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే మీ కళ్ళని మీరే నమ్మలేరు. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ మీద అప్లై చేసిన 5 నిమిషాల్లో ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది. ఫస్ట్ టైంకే మనం అమేజింగ్ రిజల్ట్స్ కూడా చూడొచ్చు. నేను మీకు ఇప్పుడు లైవ్లోనే చూపిస్తాను రిజల్ట్స్ కూడా. ఇంకొక విషయం, ఈ స్క్రబ్ని మీరు ఎప్పటికప్పుడు రెడీ చేసుకొని యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ డార్క్గా ఉన్న నెక్ మీద అయితే నేను అప్లై చేస్తున్నాను. ఈ నెక్ ఎంత డార్క్గా ఉంది అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. సో ఎక్కడ డార్క్గా ఉంది, బాగానే ఉంది కదా అనుకుంటున్నారా? లేదండి, నెక్ అయితే చాలా డార్క్గా ఉంది. మీకు కెమెరాలో అలా కనపడుతుంది, బయట ఇంకా డార్క్గా కనపడుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ టేప్ అయితే అంటిస్తున్నాను. ఈ టేప్ అంటించిన ప్లేస్లో నేనేం అప్లై చేయను, మిగిలిన ప్లేస్లో ఇప్పుడు నేను అప్లై చేస్తాను. మీకు లైవ్లోనే రిజల్ట్ చెప్పాలి కనుక ఇప్పుడు ఈ స్క్రబ్ని నేను మొత్తం నెక్ అయితే అప్లై చేస్తున్నాను. మీకు డార్క్నెస్ ఎక్కడుంది, ఎల్బోస్ దగ్గర ఉందా, అండర్ ఆర్మ్స్లో ఉందా, లేదనుకుంటే హ్యాండ్స్కి ఉందా, లెగ్స్కి ఉందా, ఎక్కడైనా మీరు ఉంటే అప్లై చేసేయండి. ఫస్ట్ టైంకి సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఈ స్క్రబ్ని మనం 3 నిమిషాల పాటు చాలా స్లోగా నెక్ మీద స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అక్కడున్న డెడ్ స్కిన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. మన స్కిన్ మీద ఒక మ్యాజిక్ జరిగి అక్కడున్న ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయ్యి ఫస్ట్ టైంకి మనకి ఫేర్ స్కిన్ వస్తుందన్నమాట. స్క్రబ్ అనేది ఖచ్చితంగా చేయాలండి. అప్పుడే కదా స్కిన్ మీద పేరుకుపోయిన జిడ్డు, మురికి అంతా కూడా క్లీన్ అయిపోతుంది. సో స్క్రబ్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా స్క్రబ్ చేయాల్సిందే. డార్క్గా ఉన్న ప్లేస్ని బ్రైట్గా చేసి క్లియర్గా చేయడంతో పాటుగా మన స్కిన్ చాలా స్మూత్గా, హైడ్రేటింగ్గా కూడా చేస్తుంది ఈ స్క్రబ్ అనేది. 3 నిమిషాలు అయితే నేను స్క్రబ్ చేసేసుకున్నాను. స్క్రబ్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ లైవ్లోనే వాటర్తో క్లీన్ అనేది చేస్తున్నాను, ఎందుకంటే మీకు లైవ్లోనే డిఫరెన్స్ చూపించాలి కనుక నేను లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను. సో స్క్రబ్ అనేది అయిపోయింది, స్కిన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనం ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ప్యాక్ ప్రిపరేషన్ కోసం ఇక్కడ పసుపు చూపిస్తున్నాను. ఇంట్లో కిచెన్లో ఉండే పసుపే యూజ్ చేయండి, మీ స్కిన్కి సెట్ అవుతుంది అనుకుంటే. లేదనుకుంటే వైల్డ్ టర్మరిక్ అనేది యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి కానీ, ప్యాన్ కానీ, మీ ఇష్టం అండి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇందులో ఇప్పుడు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 స్పూన్ల పసుపు యాడ్ చేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. డ్రై రోస్ట్ అవ్వడానికి మనకి 2 నుండి 3 నిమిషాలు టైం పడుతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. ఇది మరీ బ్లాక్గా అవ్వాల్సిన అవసరం లేదు, బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయితే సరిపోతుంది.
ఎప్పుడైతే పసుపు మనకి బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతుందో అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం కూల్ చేసుకోవాలి. సో కూల్ చేసిన తర్వాత ఈ పసుపుని మనం ఇంకొక బౌల్లోకి తీసేసుకోవాలి. ప్యాక్ ప్రిపరేషన్కి మనకి పసుపు అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, మనం ప్యాక్ అనేది ప్రిపేర్ చేసేద్దాం. ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. మనం రోస్ట్ చేసిన పసుపు ఉంది కదా, డ్రై రోస్ట్ చేసిన పసుపు, ఆ పసుపుని యాడ్ చేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండి అలాగే పసుపు రెండు కూడా బాగా మిక్స్ అయ్యి ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాం. చాలా క్విక్గా చెప్పేస్తానండి, అందరికీ దొరికే ఇంగ్రీడియంట్సే, దొరకని అస్సలు ఉండవన్నమాట. 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మనం ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒక్కసారిగా యాడ్ చేసుకుంటే పాలు అనేవి మనకి పలచగా అయిపోతుంది కదా ప్యాక్ అనేది, అందుకే చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మనం స్పూన్తో ఇలా పైకి లేపితే మనకి జారుగా కిందకి ప్యాక్ అనేది పడితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే బిగినర్స్ వాళ్ళకి చెప్తున్నాను, మనకి ప్యాక్ కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు కూడా అలానే ఉంటుందన్నమాట. ఈ ప్యాక్ని ఇప్పుడు నెక్కి అనేది అప్లై చేసేసుకోండి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ని మీరు ఫుల్ బాడీకి ఎక్కడైనా హ్యాపీగా అప్లై చేసేయచ్చు. ఫేస్కి కూడా మీరు అప్లై చేయండి, నో ప్రాబ్లం. ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేది నేను యాడ్ చేయలేదు. ఫేస్కి, నెక్కి, ఎల్బోస్ దగ్గర కానీ అండర్ ఆర్మ్స్లో కానీ మీరు ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఫస్ట్ టైంకే రిజల్ట్ కూడా చూస్తారనమాట. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సన్టాన్ని రిమూవ్ చేయడానికి, స్కిన్ని బ్రైట్గా చేయడానికి, స్కిన్ అనేది క్లియర్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ కనుక ప్రతి ఒక్కరికి సన్టాన్ ప్రాబ్లం ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి, సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ప్యాక్ అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 10 మినిట్స్కి మొత్తం కూడా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మనం చేత్తో ఒకసారి టచ్ చేసి చూడాలి. సో మొత్తం కూడా డ్రై అయిపోతుంది అనమాట. అప్పుడు మనం మళ్ళీ కొద్దిగా వాటర్ అనేది తడి చేసి ఒకసారి ఇలా స్క్రబ్ చేసుకొని 1 నిమిషం పాటు తర్వాత క్లీన్ చేసుకుంటే అక్కడ స్కిన్ మొత్తం కూడా చాలా ఫేర్గా మారుతుందండి. బిఫోర్కి ఆఫ్టర్కి నిజంగా సంబంధమే ఉండదు. మీరు ఒక్కసారి ట్రై చేయండి, నా మాట నమ్మి మీరే డిఫరెన్స్ చూస్తారు. వేలుకు వేలు ఖర్చే అవసరం లేదు. ఒక్కసారి ఈ మ్యాజికల్ రెమెడీని ట్రై చేస్తే సరిపోతుంది. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను తుడిచి కూడా చూపిస్తాను చూడండి. మీకు డిఫరెన్స్ అయితే నేను లైవ్లోనే చూపిస్తాను. రిజల్ట్ ఉన్నది ఉన్నట్టే చూపిస్తానండి. ఇక్కడ నేను ఏమీ మ్యాజిక్ చేయట్లేదు, ప్యాక్ చేసిన మ్యాజిక్ తప్ప నేను చేసింది ఏమీ లేదు. ఇంకొకసారి నేను నీట్గా తుడుచుకొని చూపిస్తాను చూడండి. ఇందులో ఎటువంటి ఫేక్ లేదు. నేను చేతితో కూడా టచ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది సన్టాన్ అనమాట, అంత డార్క్గా ఉంది. సో బిఫోర్కి ఆఫ్టర్కి అయితే సంబంధమే లేదు. ఫస్ట్ టైంకే సూపర్ రిజల్ట్ చూసారు కదా మీరే. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా 100% రిజల్ట్ వస్తుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అనమాట. మీకు ఎంత డార్క్ నెక్ ఉన్నా సరే ఈ చిట్కా అనేది ఫాలో అయిపోండి, ఇమ్మీడియట్గా మీ స్కిన్ తెల్లగా మారిపోతుంది. ఫుల్ బాడీకి దీన్ని ఎక్కడైనా ట్రై చేసేయచ్చు. లైవ్లోనే రిజల్ట్ చూశారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అమేజింగ్ రిజల్ట్స్ మీరు కూడా చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో ఇది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా చేయాల్సింది లైక్ అనమాట. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.